తనేగా మహారాష్ట్ర సీఎం. ఇంకా చెప్పాలంటే కిస్సా కుర్సీకా. ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడ చూసినా ఇదే చర్చ కనిపిస్తోంది. కలిసి పోటీ చేసి గెలిచిన 3 పార్టీలు ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగానే లాబింగ్ చేస్తున్నాయి. బలాలు చాటుతూ 3 పార్టీలు చాలా బిజీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. ఢిల్లీకి చేరింది మహారాష్ట్ర రాజకీయం. ముఖ్యమంత్రి పదవిపై ఢిల్లీలోనే నిర్ణయం జరగబోతోంది. ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ తో బీజేపీ హైకమాండ్ వారి చర్చలు జరుపుతోంది. సీఎం పీఠం తమదేనని ఇప్పటికే బీజేపీ సంకేతాలు ఇచ్చింది. షిండే, పవార్లతో చర్చల తర్వాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతారు. మహాత్మా, ఇవాళ ఖచ్చితంగా తేల్చాల్సిన సమయం వచ్చింది. సో ఎవరికి ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే? మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి విషయంలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని చేస్తారు అన్నది ఈరోజు తేల్చక తప్పదు. ఎందుకంటే రేపటికల్లా మహారాష్ట్ర ప్రభుత్వ గడువు, గత ప్రభుత్వ గడువు ముగిసిపోతుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి మీద ఒక స్పష్టతనిచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈలోపు అక్కడ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ఎవరికి వారుగా ముఖ్యమంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. ఒకవైపు ఏక్నాథ్ షిండే తన క్యాంపు అంతా కూడా ఒకే మాట చెప్తున్నారు. ఎన్నికలకు ముందు మహాయుతి కూటమిగానే ప్రజల ముందుకు వెళ్ళాము, కాబట్టి అదే పొజిషన్ అదే రకంగా కొనసాగాలి. అంటే ముఖ్యమంత్రి పదవిని ఏక్నాథ్ షిండేకే కొనసాగిస్తూ డిప్యూటీ సీఎంలుగా బీజేపీ అండ్ ఎన్సీపీ అజిత్ పవార్ క్యాంప్స్ నుంచి ఉండేలాగా, అంటే ఎగ్జిస్టింగ్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో అదే కొనసాగాలి అంటూ ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల నుంచి వస్తున్న డిమాండ్. ఇటు బీజేపీ నుంచి చూసుకుంటే దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం తాను ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఆయన మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చుకుని వచ్చిన సందర్భంలో ఆ ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉన్నప్పటికీ, ఆ రోజు 103 మంది ఎంపీలతో అతిపెద్ద పార్టీగా కూటమిలో మహాయుతే ఉన్నప్పటికీ కూడా ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేయాల్సి వచ్చింది. తన దగ్గర తన క్యాబినెట్లో ఒక మంత్రిగా పనిచేసిన ఏక్నాథ్ షిండే దగ్గర ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేయాల్సి వచ్చింది. సో ఆ త్యాగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అన్నది ఈ ఫడ్నవీస్ వర్గం చేస్తున్న డిమాండ్. ఇప్పుడు వీటన్నిటికంటే అజిత్ పవార్ చేస్తున్న డిమాండ్లు ఈ మొత్తం కూటమిలో కొత్త సంకేతాలకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఆయన తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాను అంటూ ఒక రకంగా ప్రకటించారు. మరొక వైపు ఒకవేళ తనకు కుదరకపోతే ఫడ్నవీస్నే ముఖ్యమంత్రిగా సమర్థిస్తాను అంటూ అజిత్ పవార్ చెప్తున్నారు. ఇప్పుడు సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే బీజేపీ 132 మంది సభ్యులు, అలాగే అజిత్ పవార్కున్న 41 మంది సభ్యులు కలిపిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అక్కడ శివసేన షిండే వర్గం లేకపోయినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఎందుకంటే బీజేపీకే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకి ఒక 13 సంఖ్య మాత్రమే తగ్గింది. 145 అన్నది మ్యాజిక్ ఫిగర్ అయితే 132 దగ్గర బీజేపీ ఆగిపోయారు. సో ఈ పరిస్థితుల్లో 41 మంది ఉన్న అజిత్ పవార్ కలిసినా కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ రకమైన ఒక ప్రెజర్ టాక్టిక్స్ అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఆ మేరకు షిండేను ఒప్పించగలుగుతుంది ఒకవేళ ఫడ్నవీస్ని సీఎం చేయాలంటే, లేదు అంటే ఎగ్జిస్టింగ్ సెటప్ ఏదైతే ఉందో దాన్నే కొన్నాళ్ళు కొనసాగించి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఈ ముఖ్యమంత్రి పదవి మీద, అంటే 2.5 ఏళ్ళు బీజేపీ 2.5 ఏళ్ళు శివసేన, ఈ రకమైన అడ్జస్ట్మెంట్ ఏదైనా చేస్తుందా, ఏ ఫార్ములా చేస్తుంది అన్నది ఈ రోజు తేలనుంది. రైట్ మహాత్మా.